నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకు సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కరుణ మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్న క్రిస్టల్ బ్రేస్లెట్స్ కానివ్వండి, క్రిస్టల్ మాలలు కానివ్వండి, రా క్రిస్టల్ కానివ్వండి, అలాగే టంబల్ క్రిస్టల్స్ అయినా సరే, ఏదైనా సరే జెన్యూన్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రొడిక్షన్స్ మనకి అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. డెంగ్యూ ఫీవర్స్ కానివ్వండి, వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేకపోతే మీకున్న ఆరోగ్య సమస్యలే కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని మూలంగా మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ బిల్స్ కానివ్వండి, అంటే ఆరోగ్యపరంగా ఖర్చులు అనేవి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ దగ్గర సమయానికి లేకపోయినా అడ్జస్ట్మెంట్స్ చేసుకునో, అప్పు చేసుకునో, క్రెడిట్ కార్డ్స్ అనో, లేకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకునో, ఏదో విధంగా అప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటారు. కానీ అన్లిమిటెడ్గా దాని గురించి ఖర్చు పెట్టడం అనేది కొంచెం మీకు అవసరమైన చోట డబ్బు లేకపోవడం అనేది బాధించే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీర్ఘకాలికంగా, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి బ్రెయిన్ డెడ్ అయ్యో, లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ వలన న్యూరో సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. బోన్ రిలేటెడ్, అలాగే న్యూరో సమస్యలు. జనరల్గా న్యూరో కానివ్వండి, బోన్ అనే పార్ట్ కానివ్వండి, మరీ ముఖ్యంగా న్యూరో అనేసరికి ఎప్పుడు రికవర్ అవుతారు అనేది డాక్టర్స్ కూడా స్లోగా అవుతారు అని చెప్తారు, కానీ పలానా టైం అని చెప్పరు యాక్చువల్గా. సో న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వలన ప్రతిసారి కూడా ట్రీట్మెంట్స్కో, లేకపోతే ఇన్ కేస్ వాళ్ళు రీహాబ్ సెంటర్స్లో ఉంటే దానికో అమౌంట్ పే చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దీర్ఘకాలికంగా ఒక సంవత్సరం, 6 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి ఎవరైనా హాస్పిటలైజ్ ఉంటే కనుక ఆ బిల్స్ పే చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. జాగ్రత్త. అలాగే మీ లైఫ్లో మీ పార్ట్నర్, మీరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నా, దాంపత్య జీవితంలో ఉన్నా, ఎవరైనా సరే మీ పార్ట్నర్ మీకంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయం మీద, మేబీ అది వేరే అవుట్ ఆఫ్ పర్సన్, మేబీ ఇంకొక ఎఫైరే కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకుండా వేరే వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, మిమ్మల్ని తగ్గించి చూడడం అనేది, దానివల్ల మీరు హర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉండాల్సిన ఎఫెక్షన్, లవ్ కానివ్వండి, ఆ రెస్పెక్ట్, మెయిన్లీ రెస్పెక్ట్ కానివ్వండి, కేర్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేసింది దక్కక కూడా మీరు మేబీ నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, లేకపోతే మనిషి తీరే ఇంత అని మీలో మీరు బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీ పార్ట్నర్స్ మీ దగ్గర ఏవో సీక్రెట్స్ దాస్తున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. ఎంత తెలుసుకున్నా చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఆవేశపడి వాళ్ళని అడగడము, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడమో చేయరు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, తెలుసుకుంటారు, చూస్తారు. కానీ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుదాంలే అని చెప్పేసి చాలా కూల్గా దాన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి చూస్తారు. ఇకపోతే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, ప్రమోషన్స్కి సంబంధించి, మీ పొజిషన్కి సంబంధించి, అలాగే కొత్త జాబ్ అంటే జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైతే పొజిషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వారంలో దానికి సంబంధించిన శుభవార్త అయితే వింటారు. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అని చెప్పి కొంతమంది సలహాలు తీసుకుంటారు, సూచనలు పాటిస్తారు. మంచి ప్రాపర్టీ మీద కానివ్వండి, లేదా షేర్ మార్కెట్స్లో కానివ్వండి, దీర్ఘకాలికంగా అంటే వాటిని కదపకుండా ఉంచేద్దాము అని చెప్పేసి ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీరు సేవ్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో, కొంతమంది ఓన్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి, అలాగే పిల్లల పేరు మీద కానివ్వండి, కుటుంబ సభ్యుల పేరు మీద కానివ్వండి, మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ తీసుకుంటారు. వీసాకి సంబంధించి ఎవరైనా ట్రబుల్ ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ వీక్లో మీరు చేసిన ప్రయత్నానికి 100% న్యాయం జరుగుతుంది. వీసాలకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు, అలాగే శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్.